అంకెల్లో 6 100 అవ్వకపోవచ్చు, కానీ రాజకీయాల్లో 3 2 ఏళ్ల నాటి ప్రత్యర్థులు కూడా క్షణాల్లోనే మిత్రులుగా మారిపోతారు. ఇప్పుడు బాన్స్వాడలో కూడా అదే జరుగుతోంది. దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ఆ ఇద్దరు ఇప్పుడు ఒక్కటయ్యారు. మనం లోకల్ అంటూ చేయి కలిపి ఒక లీడర్ని టార్గెట్ చేశారు. ఇంతకీ కలిసిపోయిన ఆ ఇద్దరు నేతలు ఎవరు? ఒంటరిగా మారిన ఆ నేత ఎవరు? బాన్స్వాడలో లోకల్ వర్సెస్ నాన్ లోకల్, ఏనుగు వర్సెస్ పోచారం, కాసుల బాలరాజు. హస్తం పార్టీలో ఆగని ఆధిపత్య పోరు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ కొన్నేళ్లుగా పోచారం శ్రీనివాసరెడ్డి కేంద్రంగానే ఇక్కడ రాజకీయం నడిచింది. ఇప్పుడు కూడా బాన్స్వాడ రాజకీయాల్లో పోచారందే కీలక పాత్ర. కారు గుర్తు మీద గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి హస్తం గోటికి వచ్చినప్పటి నుంచి బాన్స్వాడలో సరికొత్త రాజకీయం మొదలైంది. పోచారం చేరికతో బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీలో 3 వర్గాలు తయారయ్యాయి. అందులో ఒకటి పోచారం వర్గం, రెండవది ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం, ఇక మూడవది కాసుల బాలరాజు వర్గం. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే నానుణ్ణి నిజం చేస్తూ 15 ఏళ్లుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి, అగ్రో చైర్మన్ కాసుల బాలరాజు చేయి కలపడంతో బాన్స్వాడలో సరికొత్త రాజకీయం మొదలైంది. బాన్స్వాడలో 15 ఏళ్లుగా పోచారం శ్రీనివాసరెడ్డి, కాసుల బాలరాజు మధ్య పోటీ. పోచారం చేతిలో కాసుల బాలరాజు వరుసగా 3 సార్లు ఓడిపోయారు. అయితే 2023 ఎన్నికల్లో బాలరాజు కాదని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డికి చివరి నిమిషంలో టికెట్ కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. ఆ ఎన్నికల్లో ఏనుగు రవీందర్ కూడా ఓటమి తప్పలేదు. కానీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో కాసుల బాలరాజుకు రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ గా నామినేటెడ్ పదవి కట్టబెట్టింది హస్తం పార్టీ. అదే సమయంలో పోచారం కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో రాజకీయ ప్రత్యర్థులు ఒకే గూటికి చేరినట్లయింది. కాంగ్రెస్ లో చేరిన పోచారం తన చిరకాల ప్రత్యర్థి కాసుల బాలరాజుతో భేటీ అయ్యారు. మనం లోకల్, ఒకరికొకరు సహకరించుకుందామని పోచారం కోరారట. అందుకు బాలరాజు అంగీకరించడంతో ఇద్దరూ ఒక్కటైపోయారు. ఈ పరిణామంతో ఏనుగు రవీందర్ రెడ్డి ఒంటరిగా మిగిలినట్లయింది. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఇద్దరూ ఒకప్పటి గులాబీ నేతలే. ఆ పార్టీలో చాలా ఏళ్లుగా కలిసి పనిచేశారు. కానీ ఒకే పార్టీలో ఉన్న ఎడముఖం పెడముఖంలా ఉన్నారట. ఇద్దరి మధ్య పూడ్చుకోలేనంత గ్యాప్ ఉండేదనేది బహిరంగ రహస్యం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమికి పోచారం కారణమంటూ రవీందర్ రెడ్డి చాలా సందర్భాల్లో తన సన్నిహితులతో ఆవేదన వెలిబుచ్చారట. ఆయనపై కోపంతోనే కారు దిగి ఈటలతో కలిసి బీజేపీలో చేరారనే టాక్ కూడా అప్పట్లో నడిచింది. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరారు ఏనుగు రవీందర్ రెడ్డి. బాన్సువాడ కాంగ్రెస్ టికెట్ తెచ్చుకుని పోచారంపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బాన్సువాడ ఇన్ఛార్జిగా రవీందర్ రెడ్డి కొనసాగారు. పోచారంని వ్యతిరేకించిన స్థానిక నేతలంతా ఏనుగు వెంట నడిచారు. పోచారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో ఆయన్ను వ్యతిరేకించిన వారి పరిస్థితి అయోమయంలో పడింది. రవీందర్ రెడ్డి మాత్రం తాను బాన్సువాడలో ఉంటానని ఇటీవల జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు. అంతేకాదు పోచారంపై ఒక రేంజ్లో రెచ్చిపోయారు. తనను వెళ్లగొట్టాలని కొందరు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాన్సువాడ ఇన్ఛార్జిగా తానే ఉంటానని, కార్యకర్తలకు అండగా ఉంటానని ప్రకటించారు. పోచారం శ్రీనివాసరెడ్డి 75,000 ఓట్లతోని 21 వచ్చింది. మీ భయంతో మన పార్టీ గురికి వచ్చింది. మీరు ఎందుకు భయపడతారా? మన పార్టీకి ఆయన వచ్చింది, మన పార్టీ ఆయన పార్టీ మన నేను ఇలా మాట ఇస్తా ఉన్నాను. నేను తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఒట్టు పెట్టుకొని చెప్పినా కాబట్టి 100కు 100% మీ ఆపదలో, మీ సంపదలో, మీ మంచి చెడ్డల్లో అన్నిట్లా నేను ఉంటా. 100కు 100% ఈయనే ఉంటా, ఇల్లు కట్టుకుంటా, నేను ఏంటంటే ఉంటా, ఈ ఆపద సంపద ఉంటా, ఒక కార్యకర్త ఉంటా. కానీ ఇది జరిగే ప్రసక్తి లేదని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. తాను ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటాని ఏడుకొండల వెంకన్న మీద ఒట్టేసి మరీ చెప్తున్నారు ఏనుగు రవీందర్. అయితే నాన్ లోకల్ నేతల దుకాణం ఇక్కడ నడవదంటున్నారు ఎమ్మెల్యే పోచారం, అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు వర్గీయులు. ఈ గొడవ కాస్త పార్టీ అగ్రనేతల దృష్టికి వెళ్లిందట. ఇన్ఛార్జ్ వ్యవహారం తేల్చాలని ఏనుగు వర్గం పట్టుబడుతోంటే లోకల్ ఫీలింగ్ తెరపైకి తీసుకొస్తున్నారు పోచారం, బాలరాజు వర్గీయులు. అతి త్వరలోనే ఈ గ్రూప్ వర్క్ ఫుల్ స్టాప్ పెట్టాలని
కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నాయట. ఈ పంచాయతీ ఎటువైపుకు దారి తీస్తుందో, ఏనుగు రవీందర్ రెడ్డి పరిస్థితి ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.